హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు విద్యావేత్తలైన ఫస్ట్ గాంధీ గారి గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అరబిందో ఘోష్ తాత్విక భావనల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అరబిందో ఘోష్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించిన గొప్ప తాత్వవేత్త, కవి, ఋషి, స్వాతంత్ర సమరయోధుడు. ఈయన గొప్ప తాత్వవేత్త, కవి, ఋషి, స్వాతంత్ర సమరయోధుడు. ది లైఫ్ డివైన్ అనే తత్వాన్ని ప్రతిపాదించాడు. ఇతను ది లైఫ్ డివైన్ అనే తత్వాన్ని ప్రతిపాదించాడు. ఇతని తత్వానికి మూలం వేదాంత సారం. ఈయన మాట్లాడే విధానం అంటే వేదాంతంగా ఉంటుంది. అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యాలు అంతర్బుద్ధితోనే తెలుసుకోవచ్చు తప్ప తార్కిక వివేచనతో కాదు. అంతర్బుద్ధి భావవాదంలో ఉన్న మీరు తెలుసుకున్నారు కదా, దాని విధంగానే మన అంతర్గతంగానే ఎంతో జ్ఞానం ఉంటుంది. ఎన్నో సత్యాలు, జ్ఞానం, సత్యం అనే మాటలు ఎప్పుడు వస్తాయి అంటే ఆధ్యాత్మికంగా ఇన్నర్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే వస్తుందండి ఇది. అది తార్కికంగా అంటే మనం ఏదో అలా చూసి మన లాజిక్గా చెప్పటానికి కాదు. సమాకాలన సత్యాన్ని తెలుసుకోగల పరిపూర్ణత మానవ మేధస్సుకు లేదు. సర్వశ్రేష్టమైన అధిక మనసుకు మాత్రమే దానిని గతి గ్రహించే శక్తి ఉంది. సత్తా సంభవానికి నిరూపేక్ష, సాపేక్షానికి జ్ఞానము, అజ్ఞానానికి అది మనసు వారధి వంటిది అని అరవిందుడి నమ్మకం. ఈయన నమ్మకాలు అంటే సత్తా సంభవానికి నిరపేక్ష, సాపేక్షానికి జ్ఞానం, అజ్ఞానానికి అది మనసు వారధి వంటిది. అది ఒక ఆత్మగ్రహణం స్థితి గనక దాన్ని ఒకరు సాధించాలంటే క్రమేపీ యావత్ ఆత్మ, శరీరం, మనసు, ఆత్మల పరివర్తన రావాలను. బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ మూడు ఏకదాటిలో వచ్చినంటే ఒక వ్యక్తి పరిపూర్ణంగా అయినట్టు. అంటే మైండ్ కామ్ అయిపోవాలి, మన అంతర్గతంగా ఉన్న ఆత్మ అనేది ఆత్మతో మనం జీవించాలి. దాన్నే స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ జర్నీ అంటారు. అది ఎక్కువ శాతం మెడిటేషన్లో ఉన్న వాళ్ళకి, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి, అది డివైన్ హెల్ప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందని కూడా అంటారు. అలాంటి వాళ్ళే మన మోటివేట్ స్పీకర్స్ అందరూ. చాలా మందికి వాళ్ళకి ఆత్మ అయినప్పుడే సడన్గా, మొన్నటి వరకు ఒక పని చేసే వాళ్ళు ఇప్పుడు సడన్గా చాలా మంది ఆత్మజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో బాడీ, మైండ్, సోల్ అనేది ఏకదాటిలో ఉంటుంది. అలాంటి వాళ్ళే ఆత్మతో పరివర్తన తీసుకురాగలదు. అలాగే అది మనసు, అది మనసు అరవిందని తత్వానికి మూల పదం. సామాన్య మనసు, అది మనసు మధ్య పెద్ద అంతరం ఉన్నట్లు ఈయన తలచాడు. అంతరానికి యోగ విధానం వారధి వంటిది. అంతరానికి యోగ విధానం అంటే ఏంటిదండి? యోగుడి లక్షణాలు ఏంటంటే కామ్గా ఉంటారు. అది తనకి లోకమైన అంటే శరీరమైన కాంక్షలు, ఆశలు అనేవి ఏమి ఉండవని అంటారు. అలాగే యోగ లక్ష్యం ప్రకృతి నుంచి పలయమనవటం కాదు కానీ, అంటే ప్రకృతి నుంచి తప్పిపోవటం కాదు కానీ, మానవ మనసుని, జీవితాన్ని, కాయాన్ని పరివర్తన చేయటానికి, అది మనసును ఇహలోకానికి తేవటం యోగ లక్ష్యం. యోగ లక్ష్యం ఏంటంటే మన జీవితాన్ని, మన మనస్సుని మార్పు చెందటానికి, అది ఒక 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 తేటికి తేవటానికి యోగ లక్ష్యము. లక్ష్యం నెరవేరితే మానవుడు, ఆది మానవుడు శారీరక మార్పులు ఎలా వస్తాయో అలానే మానసిక చేతనా స్థాయి ఎందు కూడా పరిమాణ వికాసము తప్పనిసరి అని వీరి నమ్మకం. మానవుని మానసిక ప్రజ్ఞా స్థాయి మరింత వికసించి మానవుని మునిగా మార్చగలదంటారు. యావత్ సృష్టికి వేద పదాలు శాశ్వత విలువైన సత్ చిత్ ఆనంద్ యొక్క ప్రత్యక్ష స్వరూపం తప్ప ఇతరం ఏ కాదు అని అభిప్రాయపడ్డారు. శాశ్వత విలువలు, వీళ్ళ దృష్టిలో విలువలు ఏంటండి? సత్, సత్యము, చిత్తము, నిజమైన ఆనందం ఎవరి వల్లనో రాదండి. ఇప్పుడు జనరల్గా అంటాం, మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళంటే నాకు ఇష్టం, వాళ్ళతో ఆనందం అని. నిజానికి బయట వాళ్ళతో ఆనందం నిజంగా రాదు. ఎప్పుడైతే ఆత్మతో మమేకమయ్యి మైండ్ అనేది నెమ్మదించి కామైపోతుందో నీ లోపల నిజమైన ఆనందం ఉంటుంది. అందుకే యోగులు ఎలా ఉంటారంటే ఆత్మతో పరిపూర్ణంగా చెంది
ప్రశాంతంగా ఉంటారు. ఏది పోయినా వాళ్ళకి అది ఏం పెద్దగా అనిపించదు, ఏది ఉన్నా అనిపించదు. దేని మీద మనసు అనేది, అక్కడ కోరిక అనేది నశిస్తుంది, జ్ఞానం అనేది వికసిస్తుంది. అదే మనకి నిజమైన ఆత్మ జ్ఞానం అని వీళ్ళ ఉద్దేశం అండి. ఎందుకంటే నిజానికి వాళ్ళకి ఇంకా ఏ కోరికలు ఉండదు. అక్కడ కోరికలు లేకపోవటం అంటే అక్కడ అసలు ఏమీ లేదని కాదు. నిజమైన ఆనందాన్ని చూస్తారు, నిజమైన సత్యాన్ని చూస్తారు. ఇప్పటి వరకు మనం ఏదైతే నిజం అనుకుంటామో నిజానికి అది నిజం కాదని కూడా ఆ రోజు అర్థమవుతుంది. సో నిజానికి అజ్ఞానానికి, జ్ఞానానికి అజ్ఞానానికి సత్యము ఏంటో తెలపటానికి నిజమైన ఆత్మ సాక్షాత్కారం, అది బాడీ మైండ్ సోలు ఇవి మూడు ఏకలో ఉండి మన అంతర జ్ఞానం అంటే మన లోపల ఉన్నది మనతో మనం ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మనల్ని పరీక్షించుకుంటూ పరిశోధించుకుంటూ మనల్ని సరిచేసుకున్నప్పుడే ఆత్మ సాక్షాత్కారం ఉండి ఆ నిజమైన ఆనందం ఉంటుందండి. నిజంగా నిజమైన ఆనందం మనలో నుంచే రావాలి. ఎవరి పక్కనో కూర్చుంటానో ఎవరితోనో మాట్లాడితేనో నిజమైన ఆనందం రాదు. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. సో జ్ఞానం, ఆనందం, సంతోషం మనది. స్వీయ లవ్. అందుకోసమే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం ప్రేమించుకున్నప్పుడు మాత్రమే మన విలువ మనకు తెలిసినప్పుడు మాత్రమే మనలో మనకేముందో, మనం ఈ భూమి మీదకి ఏం పని చేయటానికి వచ్చినమో ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ లైఫ్ పర్పస్ కోసమే ఈ జీవితాన్ని జీవించడానికి వస్తారని చెప్తారు. సో మనతో మనం ప్రేమించుకున్నప్పుడు, మన డెస్టినీ మనకు తెలిసినప్పుడు మన ఆత్మ మనకి సహకరిస్తుందని వీళ్ళ నమ్మకం. ఆధ్యాత్మికులందరూ నమ్మకం అండి. అరవిందుని విద్యాతత్వము అవగాహన చేసుకోవటానికి తాత్విక దృక్పథం పరిచయం అవసరం. ఆయన విద్యాతత్వం అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలంటే తాత్విక దృక్పథం అవసరం. వీరు భూమిపై ఇహలోకలో మానవుడు తన శారీరక, మానసిక, ఆత్మశక్తుల సమ్మేళనంతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చు. అదేగా బాడీ మైండ్ సోల్, ఈ మూడు కలయిక వలన మన స్పిరిచువాలిటీ అనుభూతిని పొందవచ్చు. అంటే ఈ మూడుని ఒక దాటిలోనే తీసుకొచ్చినప్పుడు ఇదే వీరు రూపొందించిన సమగ్ర వేదాంత దృక్పథం. బ్రహ్మచర్యం, యోగ క్రియల ద్వారా వ్యక్తి దివ్య జ్ఞానం స్థాయిని అందుకోవచ్చు అంటారు. బ్రహ్మచర్యం యోగ క్రియలు అంటే యోగ క్రియలు అంటే ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడే మన శరీరంలోని అన్ని ఒకటి చేంజ్ అవుతా ఉంటాయండి. మన లోపల బాడీ మనం కూర్చుంటాం వరకే శ్వాస మీద ధ్యాస పెడతాము, లోపల నుంచి మనకి అంత శుద్ధి అవుతుంది. దానితో పాటే దాని పని దాని కనెక్ట్ అయిపోతూ ఉంటాయి, అన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాగే యోగం, బ్రహ్మచర్యం కూడా మన శరీరంలో తత్వం చూడండి. కొంతమందికి లోపల కనెక్ట్ అవుతూ శుద్ధి అవుతున్న కొద్దిగా మన కోరికలన్నీ అక్కడే కట్ అవుతూ ఉంటాయి. అలాగే యోగాలు అంటే కొంతమంది దాంతో పాటు హఠ యోగా అని ఇంకా క్రియలని చాలా చేస్తూ ఉంటారు. అంటే వ్యక్తి దివ్య జ్ఞానాన్ని స్థాయిని అందుకోవచ్చు. అంటే ఇక ఎక్కడికో వెళ్ళిపోతారు, వాళ్ళల్లో అంతా క్లీన్ అయ్యి కుండలిని ఎవేకినయ్యి. అలాగే తాడై అంటే మన నుదుటి పైన ఉంటది కదా, భ్రూణ మధ్య ఉంటుంది, ఆజ్ఞా చక్రం అంటారు. అది యాక్టివేషన్ అవుతుంది. అది యాక్టివేషన్ అవటం వల్ల మనం ఎన్నో జన్మల్లో ఉన్న జ్ఞానం అనేది అక్కడ ఉంది అంటారు. అది ఓపెన్ అవ్వటం వలన ఏమవుతుందంటే నేను ఇది కాదు ఇది అని అసలు మనకి ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటిదంటే మన పీనల్ గ్లాండ్ యాక్టివేషన్ అవ్వటం, మన అంతరంలో ఉన్న ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయితే దానిలోనే మనకి మన మెదడులో లో ఉన్న అన్ని భావాలు రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ అయిపోయి ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాము అనేది అందులో స్థిరపడుతుంది. అంటే నువ్వు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినాం అనేదని అక్కడికి వచ్చేసరికి రివీల్ అవుతుంది. ఈ మొత్తం ఏకమైనప్పుడు మాత్రమే అది రివీల్ అవుతుంది. ఈ బ్రహ్మచర్య అన్ని ఇంకా అక్కడతోనే మొత్తం మన బాడీ అంతా నీకు ఏది ఇష్టమైంది తింటది, ఇష్టం లేనిది కూడా ఉంటుంది. చూడండి, వాళ్ళ మాటలు మారుతాయి, వాళ్ళ ఆలోచనలు మారుతాయి, వాళ్ళు మాట్లాడే విధానం మన మైండ్తో ఉన్న వాళ్ళకి నిజానికి నచ్చవు కూడా. ఎందుకంటే ఏంది ఇలా మాట్లాడుతున్నారు ఏంటిదని అనుకుంటాం. కానీ అవన్నీ మనం ఆ స్థితికి వచ్చినప్పుడు, అందుకే యోగులు అన్నారు, ఈ తాత్వికవేత్తలు ఏమన్నారు,
మనం ఎవరం శారీరకలం కాదు, మన అందరం ఆత్మస్వరూపలం అన్నారు. నేను ఒక ఆత్మనైతే మీరు ఆత్మ అయితే అందరూ ఈక్వలే కదా. ప్రతి ఆత్మ ప్రతి ఒక్క పని మీద వస్తుంది అనుకుంటాం, ఎవరిని విమర్శించం అనమాట. ఓకే, ఆధ్యాత్మిక మానవుడు పరిపూర్ణుడై విశ్వజనీన స్వభావం కలిగి అతను ఎలా ఉంటాడు, స్వేచ్ఛగా విశ్వంలో విహరిస్తూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వమే హద్దులు అధిగమించి జీవిస్తాడు. ఇది ఆధ్యాత్మిక మానవుడు. అంటే అతనికి ఏముంది, అతని దగ్గర చాలా స్వేచ్ఛగా ఉంటాడు, సంతోషంగా ప్రకృతిలో వ్యవహరిస్తాడు, ఏది నిజమో ఏది సత్యమో తెలుసుకుంటాడు, అందరితో అటాచ్డ్ విత్ డిటాచ్డ్గా ఉంటాడు, అందరితో ఉన్నట్టే ఉంటాడు. బట్ ఎవరితో పూర్తిగా ఇది నాది ఇది నాది, ఈ వ్యక్తి నా సొంతం, ఈ వ్యక్తి నావాడు, ఈ వ్యక్తి నాది, ఈ వీళ్ళు నాలు, నీ పిల్లలు నా వాళ్ళు, బంధువులు నా వాళ్ళు, ఏదైతే మనం అనుకుంటామో అది నాది కాదని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు దానికి ఎవరో చెప్పనవసరం లేదు. అంటే అటాచ్మెంట్ లో ఉండే వాళ్ళతో డిటాచ్మెంట్, అంటే వాళ్ళు వచ్చిన టైంకి వస్తారు, వెళ్ళే టైంకి వాళ్ళతో నాతో జర్నీ ముగిసిపోయింది, సో ఇది ఇంతటితో అయిపోయింది అని మనం గ్రహించుకుంటాం. కానీ ఏం బాధపడం, ఎమోషనల్గా ఏముండవు, ఓవర్ ఎమోషనల్ ఉండవు, ఓవర్ ఎక్సైట్మెంట్ ఉండవు, ఓవర్ అటాచ్మెంట్ ఉండవు అనమాట. బ్యాలెన్స్డ్ లైఫ్ ఉంటుంది. బాడీ మైండ్ సోల్ కనెక్షన్ ఏంటిదంటే బ్యాలెన్స్డ్ లైఫ్, ఏది ఉన్నా రిసీవ్ చేసుకోవాలి. అందుకే ఆధ్యాత్మిక వ్యక్తులు ఏమంటారంటే నీ దగ్గరికి ఏది వచ్చినా నువ్వు రిసీవ్ చేసుకో, ఏది వెళ్ళిపోయినా యాక్సెప్టెన్స్ చెయ్యి, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు అర్థం చేసుకో. ఎవరిని మనం బాగు చేయడానికి రాలేదు, ఎవరిని ఉద్ధరించడానికి రాలేదు, నిన్ను నువ్వు తెలుసుకోవటమే ఆత్మ జ్ఞానం. నీకున్న జ్ఞానాన్ని నువ్వు దేని నుంచి అయితే స్ట్రగుల్ పడ్డావో ఆ స్ట్రగుల్ నుంచి నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే మరొకరికి సహాయం చేయటం. అంటే వాళ్ళ అజ్ఞానంలో ఉంటే అది కాదు, నువ్వు అంత బాధపడమాకు, దుఃఖపడమాకు, నువ్వు ఇలా రా అని అదే మన మోటివేషనల్ స్పీకర్ చెప్తారు కదా, మీరు ఊహించుకోమాకండి, అది చేయమాకండి, అదంతా భ్రమ, అదంతా భయం, ఆత్మ అది మైండ్ ఆడుతున్న గేమ్ అని చెప్తారు కదా, అదే ఇది అనమాట. అంటే స్వేచ్ఛగా ఇంకా మన ప్రపంచంలో ఎలా ఉంటాడో హాయిగా సంతోషంగా ఉంటాడు, ఏమి హద్దులు బౌండరీస్ అనేవి ఉండవు. ఇక ఇది బౌండరీస్ ఏముంటది, స్వేచ్ఛగా ఉన్నవాడికి ఒక పక్షి వలె, ఒక యానిమల్ వలె అంత అవి ప్రకృతిలో చాలా స్వేచ్ఛగా విహరిస్తాయి, ఏ బంధాలు ఏ బంధుత్వాలు ఉండవు వాటికి. అలాగే సంతోషం అనేది అంతంలో కాక అనంతంలో ఉంటుందనే ఉపనిషత్తు బోధనను పదే పదే గుర్తిస్తాడు అరవిందుడు. ఈయన చెప్పిన మాట ఇంపార్టెంట్ అండి. సంతోషం అనేది అంతంలో కాక, ఆయన సంతోషాన్ని ఎలా డిఫైన్ చేశాడంటే అంతంలో కాక అనంతంలో ఉంటుందనే. అంతం అంటే ఇంతవరకే నా సంతోషం, వీళ్ళుంటే నా సంతోషం, ఇది ఉంటే నాకు సంతోషం, ఈ వస్తువు కొనుక్కుంటే నాకు సంతోషం, ఇది చెప్తే నాకు సంతోషం కాదు, ఇది కాదు, ఇంతకు మించి ఉంది, ఇదే లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాబ్ వస్తేనే నేను హ్యాపీగా ఉంటా. లేదు, నువ్వు అడుగు, నీ ఆత్మను నువ్వు అడుగు, నువ్వు ప్రశాంతంగా కూర్చొని నేను ఎందుకు వచ్చాను, నా లైఫ్ పర్పస్ ఏంటి, నాకు ఈ ఉద్యోగం రావట్లే, ఆ ఉద్యోగం రావట్లే, ఈ ఉద్యోగం రావట, నా లైఫ్ పర్పస్ ఏంటి, నీ ఆత్మతో మాట్లాడు, నీ ఆత్మ నీకు దారి చూపిస్తుంది. నిజమైన ఆనందాన్ని, నిజమైన డెస్టినీ, మనం అందరం ఏ స్థితికి వచ్చినా కూడా, యాక్టర్ డాక్టర్ అయినట్టు మనం ఏ స్థితికి వచ్చినా కూడా మన ఒక డెస్టినీ ఉంటుందండి. మనం అదే నేను ఇది చేయబోయే ఇది చేయి అంటాం కదా. సో మీ పని మీరు చెయ్యండి, మీ డెస్టినీ ఎటు వెళ్ళిపోతుందో అటు వెళ్ళండి, స్వీకరించండి, యాక్సెప్టెన్స్ చేయండి. ఆనందం ఇది వస్తేనే ఉండదు, ఇది వస్తేనే సంతోషం ఉండదు, ఏదొచ్చినా ఆనందమే. ఎందుకంటే ఆనందం మీ లోపల ఉంటది, మీలో ఉంటది. ఎవరో నవ్విస్తే జస్ట్ అక్కడే వరకే నవ్వుతాం, జోకేస్తాం, వెళ్ళిపోతాం. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు నీ లోపల ఒక 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 రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే అందరూ మెడిటేషన్ చేయండి. అంటే మెడిటేషన్ చేస్తే కొంతమంది ఉంటుంది, అంటే నేను బ్రహ్మచర్యం తీసుకోవాలా, నేను యోగలాగా ఉండాలా, లేకపోతే నా జీవితం ఇలా ఉండాలంటే అవన్నీ ఉండాలని అది రూల్ కాదు. అవన్నీ రూల్స్ ఏం పెట్టలేదు అక్కడ వాళ్ళు. మీరు చూడండి, ఇవన్నీ చదివినా ఎక్కడ ఇలా ఉండమని చెప్పట్లేదు. మీకు ఆత్మ జ్ఞానం, అంతర్బుద్ధి, అంతర్జ్ఞానం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం వస్తుందని వీళ్ళు చెప్తా ఉంటారు. అంటే రిసీవ్ చేసుకోవటం నీ ఇష్టం, యాక్సెప్ట్ చేయటం నీ ఇష్టం, వద్దనుకోవటం కూడా నీ ఇష్టమే. ఈ ఆధ్యాత్మిక ఈ ఇన్నర్ స్పిరిచువాలిటీలో ఏది నిన్ను బలవంతం పెట్టదు. ఓకే, విద్య అనేది యంత్రంలో తయారైన వస్త్రం వంటిది కాదు. మానవ ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధి చేయటమే దాని లక్ష్యము. మానవ ఆత్మ, విశ్వజనీన మనస్సు, వాటిని అరవిందుడు గుర్తిస్తాడు. నిజంగా మెడిటేషన్ చేసి మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీరు కావలసిన నైట్ పడుకునే ముందు బ్రీతింగ్ 5 times బ్రీతింగ్ ఎక్సెల్ ఇన్హేల్ చేసి ప్రశాంతంగా కూర్చొని
లేదా ఒక 36 టైమ్స్ శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ ఒక క్వశ్చన్ అడిగి పడుకోండి. అట్లా మీకు సమాధానం వచ్చేంత వరకు మీరు క్వశ్చన్ అడగండి. ఆన్సర్ ఆటోమేటిక్గా కొన్ని రోజులకి వస్తుంది. సో ప్రయత్నం చేస్తేనే వస్తుంది. మీ అంత ప్రశాంతతలో మైండ్ అంటే రోజుకి ఎన్నో వేల ఆలోచనలు వేస్తాం. సగం భయమే ఉంటుంది, సగం మన పక్కింటోళ్ళు వీళ్ళు అందరూ భయమే పెట్టేస్తారండి. ఎక్కడ సంతోషంగా ఉంచుతారు? సో అడగండి, మీతో మీరు మాట్లాడండి, మీ జర్నీని మీరు తెలుసుకోండి. ఇది మీకు కావాలి అంటే అదే అడగండి, మీ ఆత్మను అడగండి. నాకు ఈ జాబు నాకు కావాలి, దీనికి కావలసిన దానికి నాకు జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు సహాయం చేయండి అని మీరు ప్రశ్నించండి. మీకు కూడా తెలుస్తుంది కదా, వాళ్ళ పెద్దవాళ్ళు మన మన పూర్వీకులు చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది కదా. అప్పుడు మీరు ప్రశ్నించి పడుకునే ముందు అడగండి. ప్రశాంతంగా కూర్చొని బ్రీతింగ్ తీసుకొని ఒక ప్రశ్న అయింది, నేను ఈ జాబ్ని చేయాలనుకున్నా, ఇది నా లైఫ్లో ఉందా, ఇది నా డెస్టినీ లేదా, లేకపోతే నా డెస్టినీ నాకు చూపించండి అని అడగండి. లేదు నాకు ఇదే కావాలి అనుకున్న వాళ్ళు, ఈ జాబ్ నాకు రావాలి, నాకు సహాయం చెయ్యి, దానికి కావలసిన, ఎందుకంటే మనలో భయాలు ఉన్నాయి, ఆ భయాలు తొలగించండి, అందుకు నన్ను సంసిద్ధం చేయమని అడగండి. అడిగితేనే మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని దాని విధంగా వెళ్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట మన సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ అయి ఉంటుంది. సో మానవ ఆత్మ విశ్వజనీన మనస్సు. మానవ ఆత్మ అంటే ఎలాంటిది? విశ్వజనీన మనస్సు. మానవ ఆత్మ, మన ఆత్మకు తెలియనిది ఏంటిది? ఎన్నో జన్మలు అది పుట్టడం, మళ్ళీ జన్మ తీసుకోవటం జరిగిందంట. అందుకే ఆత్మకు జ్ఞానం ఉంది అంటారు. మన మానవ ఆత్మ అంటే ఎలాంటిది? విశ్వజనీన మనస్సు అని ఎవరి అభిప్రాయం అంటే అరవిద్దుడు. ఈ రెండింటి మధ్యంతరం శక్తి, ఆత్మకు మనసుకు మధ్య శక్తి ఉందని అరవిందుని విశ్వాసము. అదే జాతీయ భావము. మూడింటిని పరిగణలోకి తీసుకున్నదే నిజమైన విద్య. వీళ్ళ విద్యా పర్యవసానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వ్యాయామ శిక్షణ, ఖచ్చితంగా ఇందులో యోగా చేయాలి. ఎందుకంటే మనం మెడిటేషన్ ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన బాడీ అనేది ఎలా ఉంటుందంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది, కర్మలు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి, చాలా ఇరిటేట్గా ఉంటుంది. సో మనం ఆటోమేటిక్గా మనం చేసేస్తాం, ఖచ్చితంగా మన బాడీ ఆ స్టేజ్కి తీసుకెళ్ళిపోతుంది. అందుకోసం యోగా చేస్తారు. చాలా మంది యోగా టీచర్స్ అవుతారు. వీళ్ళకి స్పిరిచువల్ అవేకన్ అయినప్పుడు మాత్రమే, అంటే వాళ్ళు జస్ట్ వెళ్ళినప్పుడు మాత్రమే అంత పర్ఫెక్ట్ గా యోగా చేస్తారు. అందరికీ రాదు, మనం చేయమంటే చేయలేము. కానీ కొంతమంది స్పిరిచువల్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు మెడిటేషన్ టీచర్ కావచ్చు, కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు, వాళ్ళు అంటే ఎంతోమందికి జ్ఞానబోధన చేస్తారు. కొంతమంది తర్వాత సడన్ గా ఉండి వాళ్ళకి ఎన్నో ఎంతో కొత్త విద్యలు వస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఉన్న రచయితలు అవుతా ఉంటారు. అలాగే యోగా యోగా ఎంత బాగా చేస్తారు కొంతమంది, చూడండి. వాళ్ళకంతా ఈ జర్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే నైతిక అభివృద్ధి, నిర్మలత్వం, వాళ్ళు పూర్తిగా శాంత స్వభావాలుగా మారిపోతారు. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ ఆత్మతో అభివృద్ధి చెందారు కాబట్టి. మైండ్ ఏం పని చెప్తుంది? మైండ్ భయాలు వాళ్ళలో పనిచేయమన్నమాట. అందుకే వాళ్ళని ఎంతమంది తిట్టినా కూడా వాళ్ళకి ఏం అనిపించదు, ఎందుకంటే వాళ్ళు తీసుకోరు ఫస్ట్. సో అలాంటి వాళ్ళని మనం తిట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు భూమి మీదకి పని చేయడానికి వచ్చారు. వాళ్ళ పని ఏంటిదంటే వాళ్ళు ఏదే స్ట్రగుల్ అంది, వాళ్ళ డివైన్ పర్పస్తో ఈ భూమి మీదకి వచ్చారు. వాళ్ళు ఎవరు ఏది చెప్పినా ఆ డివైన్ పర్పస్తో, ఆ మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, గురువులు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, ఆ లైఫ్ని వాళ్ళు ఎన్నుకోలేదు, వాళ్ళని దైవం ఎన్నుకుంది. ఆ స్థితి అనేది ఊరికనే రాదు, ఆ స్థితిలోకి వాళ్ళు వచ్చారు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దైవం కోసమే పని చెయ్యాలి. వాళ్ళు నేను ఈ పని చెయ్యలేను అంటే కుదరదు, ఎందుకంటే వాళ్ళు అసలు రాదు, వాళ్ళకి ఆ థాట్ కూడా రాదు. అందుకే వాళ్ళు ఇది చెప్తే మనం కింద కామెంట్లో వాళ్ళని 100 మాటలు అంటాం. సో వాళ్ళ ఆత్మతో అభివృద్ధి చెందారు కాబట్టి వాళ్ళకి దైవ పవర్, ఆ యూనివర్స్ పవర్ అనేది చాలా ఉంటుంది. దైవ సంకల్పం వాళ్ళకు ఉంటుంది, దైవ శక్తి చాలా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. సో ఎవరిని తొందరపడి గురువు ప్లేస్లో ఉన్న వాళ్ళని నోటితో ఏ ఒక్క మాట అనమాకండి, అది శాపంగా మారుతుంది. గురువులను కానీ, తల్లిదండ్రులను కానీ, ఎవరిని కానీ, ఎవరైనా సరే, వీళ్ళు మనకంటే చిన్నవాళ్ళైనా సరే మనకు గురువు ప్లేస్లో ఉన్నారంటే వాళ్ళని మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. మానసిక వికాసం వాళ్ళకి అదే ఆధ్యాత్మిక అభివృద్ధి. ఓకే, వ్యక్తి ధ్యేయానికి ప్రాధాన్యతనిచ్చుట. ఇక్కడ వ్యక్తే ఇంపార్టెంట్,
వేరే వాళ్ళని మార్చడానికో ఏదో నీతులు చెప్పడానికి వాళ్ళు రాలేదు. ఫస్ట్ వాళ్ళని హీల్ చేసుకొని ఎన్నరగా వాళ్ళంతా హీల్ అయిపోయిన తర్వాత వాళ్ళ డెస్టినీ ఏంటో దైవం నిర్ణయిస్తుంది. ఇంద్రియాల శిక్షణ, అందుకోసమే మెడిటేషన్లో ఏమంటారు, నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు లోపల అంతా చూస్తామని. సహజ విద్య, ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. పూర్వకాలంలో ఉన్నాయి కూడా చాలా వరకు యాక్టివేషన్ అయినవి కూడా ఉంటాయి. సహజ విద్య, భారత పునర్నవీకరణ అంటే వాళ్ళ విద్యలు ఏంటండి, వ్యాయామ శిక్షణ, నైతిక అభివృద్ధి, నిర్మలత్వము, మానసిక వికాసము, ఆధ్యాత్మిక అభివృద్ధి, బాడీ మైండ్ సోల్ అనేది అభివృద్ధి చెందటం, అలాగే వ్యక్తి ధ్యేయానికి సొంతంగా స్వీయ అభివృద్ధిని వాళ్ళ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇంద్రియాల శిక్షణ అంటే మన బాడీలో ఉన్న ప్రతి దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అంటే మన మనసు వెళ్ళిన చోట కళ్ళు వెళ్ళిన చోట మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోట కళ్ళు వెళ్ళకూడదు అంటారు కదా. అలాగే సహజ విద్య, భారత పునర్వీకరణ, అలాగే తార్కిక శిక్షణ, ఎక్కడ అంటే బ్యాలెన్స్డ్గా ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు, మానసిక శక్తులు విశిక్షణ, బుద్ధి వికాసము, అంతర్జాతీయ అవగాహన. వీళ్ళ పాఠ్య ప్రణాళిక ఎలా ఉందో చూద్దాం. అరవిందుడు పాఠ్య ప్రణాళిక విషయ విజ్ఞానానికి సంబంధించిన అంశాలు, అలాగే ఆధ్యాత్మిక విషయాలు, వ్యాయామం, ఆరోగ్య శిక్షణ, సంగీతం, నాటకాలు, లలిత కళలు. ఎక్కువ శాతం చూడండి ఆధ్యాత్మిక వ్యక్తులు మంచిగా డాన్స్ చేసుకుంటా, మంచిగా హ్యాపీగా పాటలు పాడుకుంటా, యోగా చేసుకుంటా, ఎన్నో అన్నీ చేస్తూ ఉంటారు. అవి వాళ్ళ హ్యాపీనెస్తో ఆనందంతో అనమాట. వృత్తి శిక్షణ, అంతర్జాతీయ అవగాహనకు సంబంధించిన విషయాలు, సృజనాత్మకతకు ఇవి ఆటోమేటిక్గా వాళ్ళలో వచ్చేస్తూ ఉంటాయి. ఇక కొంతమంది ఆర్ట్స్ చేస్తారు, కొంతమంది బుక్ రాస్తూ ఉంటారు, కవితలు రాస్తూ ఉంటారు, చాలా మంది బుక్స్ రాస్తారు అనమాట. సృజనాత్మకతకు సంబంధించిన విషయాలు, వాళ్ళ బోధనా పద్ధతులు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడంటే మార్గదర్శకు మాత్రమే కాదు, ప్రకృతివాదుల్లాగా వ్యవహారిక సత్తావాదులతోనూ ఏకీభవించాడు. అంటే మార్గదర్శకతో పాటు ఎలా ఉంటాడనమాట అంటే స్వేచ్ఛగా. ప్రకృతివాదులు ఏంటంటే వాళ్ళని పిల్లగా అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళకి సహాయం చేస్తాడు, ఒక స్నేహితుడుగా ఉంటాడు. వ్యవహారిక సత్తావాదుల్లో కూడా ఉపాధ్యాయుడు ఉంటాడు, వాళ్ళ అండర్లోనే జరిగిద్ది. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే హ్యాపీనెస్గా అంటే స్వేచ్ఛగా వాళ్ళని ఎదుగటకు వీళ్ళు సహాయం చేస్తారు. ఉపాధ్యాయుడు సూచనలు ఇవ్వగానే సూచనలు మాత్రమే ఇస్తాడు, శిక్ష మాత్రం విధించడు. ఉపాధ్యాయుడు విద్యార్థికి శిక్షణను ఇవ్వరాదు, కానీ జ్ఞాన సముపార్జన పరికరాలు నిర్దిష్టంగా చేసుకునే విధానము చూసి వాటిని దోషరహితంగా చేసుకునే ప్రక్రియలో సహాయపడవలెను. అంటే శిక్షణ అనేది ఉపాధ్యాయుడి శిక్షణ ఏమి ప్రత్యేకంగా ఈ శిక్షణ ఇవ్వరు, కానీ ఎలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దానికి కావాల్సింది ఏంటిది, ఏ విధంగా నడుచుకోవాలి అంటే ఆధ్యాత్మికంగానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్వయం వ్యక్తిత్వం గురించి ఎలా ఉండాలి, ఏ విధంగా చెయ్యాలి, ఈ ఇన్నరీలను ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ వాళ్ళు సలహాలు మాత్రం ఇస్తారు. అలాగే దోషరహితంగా చేసుకునే ప్రక్రియలో ఖచ్చితంగా సహాయపడాలి. ఎట్లేదన్నా వీళ్ళు ఉండాలి, గురువు ఉండాలి. ఆధ్యాత్మిక విషయంలో అయితే కంపల్సరీగా గురువు ఉండాలి. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నేర్పకూడదు, ఎందుకంటే ఆత్మలో ఉంటుంది జ్ఞానం. ఆయన అంటూ ఓన్లీ ఆయన పరిధిలో చేస్తాం, కానీ జ్ఞానం అనేది మనం స్వతహాగానే నేర్చుకుంటాం. విద్యార్థి జ్ఞానం సంపాదించేటప్పుడు చూపిస్తే విద్యార్థి తనంత తానే జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. మనసు వృద్ధి చెందే మార్గాన్ని గమనించవలే అనేది విద్యా బోధనల మరొక సూత్రం. వీళ్ళ బోధనలు ఎలా ఉంటాయి అంటే మనసు వృద్ధి చెందే మార్గాన్ని, మన ఆత్మ వృద్ధి చెందే మార్గాన్ని గమనించవలే. అంటే అది ఏ విధంగా అంటే ఒక్కొక్క స్టేజ్ ఉంటుందండి. ఈ ఆధ్యాత్మిక దాంట్లో మనం మెడిటేషన్లో కూర్చోంగలని అన్ని చేయంగలను కుదరదు. ఒక్కొక్క స్టేజ్ ఎమోషనల్ హీల్ అవుతూ ఉంటాయి, కోపం హీల్ అవుతూ ఉంటుంది, చాలా హీలింగ్స్ ప్రాసెస్లో ఉంటాయి అనమాట. అప్పుడు మనం వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగత శిక్షణ అంటే ఏంటిది, స్వీయ శిక్షణ. మన బాడీ ఎలా స్పందిస్తుంది, మన మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, అన్నీ వస్తాయి, అన్నీ ఎదురవుతాయి. వాళ్ళంతా కామ్గా అవుతున్నారంటే ఆ శిక్షణ అనేది ఆటోమేటిక్గా అది జరిగిపోతుంది. పేషెంట్స్ని ఆటోమేటిక్గా అది జరిగిద్ది. అలాంటప్పుడు
ప్రతిదాన్ని మనం గమనించుకోవాలి. అంతవరకు సడన్ గా ఉన్నాడు, సడన్ గా మనతో గొడవలకు వచ్చేస్తారు కొంతమంది. అంటే ఆ విధంగా వచ్చినప్పుడు ఏంది ఇంత సడన్ గా, నేను మెడిటేషన్ చేస్తున్నా కదా, నేను కామ్ గా ఉంటానంటే కాదు, అక్కడ నువ్వు ఎలా ఉంటావని పరీక్షలు కూడా ఉంటాయి అనమాట. అంటే మనల్ని గమనించుకోవటం, గమనించవాలి. మన మనసు అభివృద్ధి చెందే మార్గం ఉండే సమయంలో ఏం చేయాలి, మనల్ని గమనించవాలి. అదే విద్యా బోధనలో మరొక సూత్రము. అంటే మన ఇన్నర్ జర్నీ అంటే ఎలా స్పందిస్తున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, ఎలా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని మనం అంటే మనల్ని గమనించుకోవటమే పెద్ద పరీక్ష అసలు. ఎదుటోళ్ళని అంటే ఎదుటోళ్ళని గమనిస్తాం, ఎదుటోళ్ళని మనం ఈజీగా జడ్జి చేస్తాం. వాడు అలాంటోడు, వీడు ఎలాంటోడు అని అనుకుంటాం. అసలైన ఎలాంటోడో నిన్ను నువ్వు చూసినప్పుడే నువ్వు ఎలాంటోడో నీకు మొత్తం అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరినో చూసి మనం డిసైడ్ చేయటం కాదు. ఒక్కసారి మనలో మనం చూసుకో, మనం వాళ్ళకంటే దారుణంగా ఉంటామని మన ఇన్నర్లో చెప్పేస్తుంది. వాళ్ళలో సంతోషం ఉండదు అనుకుంటా. కొంతమంది వాడికి ప్రేమించడం రాదు, వాడికి ఎప్పుడు కోపం, వాడికి ఎప్పుడు ద్వేషం, వాడికి కుళ్ళు అంటాం. అసలు మొత్తం ఆ ఏళ్ళని మన వైపు పెట్టుకొని ఇన్నర్ జర్నీలోకి వెళ్ళిపోండి. వాళ్ళకంటే క్రూరులుగా ఉంటాం అనమాట. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కోరికల మేరకు పిల్లవాడికి తయారు చేయటమే కాక స్వేచ్ఛగా తన భావానికి అనుకూలంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ ఏదైనా స్వేచ్ఛ అనమాట. ఆధ్యాత్మికత అనేది స్వేచ్ఛతో, గురువు ఆధీనంలో వాళ్ళందరి సలహాలతో మనం చెయ్యాలి. ఆ విధంగానే విద్యార్థి ఎలా ఉంటాడంటే అభివృద్ధి చెందుతాడు అనమాట. స్వీయ అనుభవాలు పని చేస్తూ నేర్పించటం, ప్రేమ సహ అనుభూతితో ప్రవర్తించుట, మాతృభాషలో విద్యా ప్రక్రియ. తార్కిక శక్తులకు, మానసిక శక్తులకు శిక్షణ ఇస్తారు. వీళ్ళ దాంట్లో ఉపాధ్యాయుడు ఎలా ఉంటాడంటే, ఉపాధ్యాయుడు విద్యార్థికి సహాయకారి, మార్గదర్శకు మాత్రమే. అంటే ఉపాధ్యాయుడి పాత్ర ఏంటిదండి, ఒక సహాయకారి, మార్గదర్శుడు. విషయ జ్ఞానాన్ని, ఏ విషయం ఉందో దానికి ఉన్న జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తాడు. అంటే విద్యార్థిని విజ్ఞాన అన్వేషణకు ప్రోత్సహిస్తాడు. మిగతాదంతా ఆయనకి ఈ విషయం గురించి ఉన్న జ్ఞానం, ఇలా చేయాలి దానికి ఉన్న జ్ఞానాన్ని బోధిస్తే మిగతాదంతా దాన్ని అన్వేషించుకొని దాని నుంచి అతను జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మార్గం మాత్రమే చూపిస్తాడు. మొత్తం అన్వేషణ అంతా విద్యార్థిదే. తాను అన్వేషించిన, అవగాహన చేసుకొని ఫలితాలు పొందేటట్టు ఎవరు చేస్తాడు, ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు కేవలం సహాయకారికి మాత్రమే ఉంటాడు. ఆ విషయకున్న జ్ఞానాన్ని చెప్పి దాని నుంచి నువ్వే అన్ని చేసుకోవాలి, నువ్వే మొత్తం నిన్ను నువ్వే సత్యాన్వేషణ నువ్వే చేసుకోవాలి. ఆ విధంగా వచ్చిన అనుభవాలు కానీ, ఆ అనుభవాల ద్వారా, ఆ యొక్క సిచ్యువేషన్స్ ద్వారా నిన్ను నువ్వు అవగాహన చేసుకొని నీతో నువ్వు జ్ఞానం పొందుకోమని మాత్రమే వాళ్ళు చెప్తారు. ఇది అండి అరవిందుడు గారి గురించి. వాళ్ళ ఉన్న ఇవి చూసుకోవాలి మనం. వాళ్ళ యొక్క బోధన సూత్రాలు, బోధనా పద్ధతులు మొత్తం 11 వరకు ఉన్నాయి. బోధనా పద్ధతులు, తార్కిక శక్తులు, మానసిక శక్తులు, మాతృభాషలో విద్యా ప్రక్రియ, ప్రేమ సహానుభూతితో ప్రవర్తించుట, పనిచేస్తూ నేర్పించటం, స్వీయ అనుభవాలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కోరిక మేరకు పిల్లవాడికి తయారు చేయటం, స్వేచ్ఛగా తన స్వభావానికి అనుకూల వృద్ధి చెందటానికి అవకాశం ఇవ్వాలి, మనసు వృద్ధి చెందే మార్గాన్ని గమనించవలే అనేది విద్యా బోధనలో మరొక సూత్రము. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని నేర్పకూడదు, తనకు తానే సొంతంగా జ్ఞానాన్ని నేర్చుకోవాలి వీళ్ళ బోధన. అలాగే సూచనలు ఇవ్వను కానీ శిక్షణ చేయకూడదు. ఇలాంటి బోధనా పద్ధతులు వెలేయండి. అలాగే వీళ్ళ యొక్క పాఠ్య ప్రణాళిక ఉంది. మొత్తం 7 ఉన్నాయి పాఠ్య ప్రణాళిక. విషయ జ్ఞానానికి సంబంధించినవి, ఆధ్యాత్మిక విషయాలు, ఇవి కామన్ అండి. ఆధ్యాత్మిక విషయాలు, వ్యాయామం, ఆరోగ్య శిక్షణ, సంగీతం, నాటకాలు, లలిత కళలు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఉంటాయండి. వృత్తి శిక్షణ, ఇక్కడ అంతర్జాతీయ అవగాహనకు సంబంధించిన విషయాలు, సృజనాత్మక సంబంధించిన విషయాలు. విద్యా లక్ష్యాలు, ఇవన్నీ విద్యా లక్ష్యాలు. ఇవన్నీ వీళ్ళకున్న విద్యా లక్ష్యాలు, పాఠ్య ప్రణాళిక, ఇవన్నీ అరవిందుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ద లైఫ్ ఆఫ్ డివైన్ అని తత్వాన్ని ప్రతిపాదించాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంటే వేదాంత సారం. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.